వెల్కమ్ టు టీవీ. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదన వస్తుంది. ఇక్కడ 3.5 సంవత్సరాలలో అసెంబ్లీ ఎలక్షన్లు 2029లో వచ్చే సమయంలో బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదన ఏదైతే వస్తుందో ఆ సమీకరణల్లో బీసీ వాదాన్ని, బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా గ్రామ స్థాయి నుండి బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. ఈ బీసీ వాదం సక్సెస్ అవుతుందో? గత ఎన్నికలు చూసుకున్నట్టయితే మెరుగైన ఓట్లు వచ్చినప్పటికీ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సో దానిపైన మాట్లాడడానికి మనతో పాటు కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ గారు బాగున్నారా? బాగున్నా సార్. యూటీవీ ప్రేక్షకులందరికీ మొదటగా నా హార్దిక శుభాకాంక్షలు అండ్ థ్యాంక్స్. ఎందుకంటే ఎమ్మెల్సీలో మీ యొక్క కంట్రిబ్యూషన్, మీ యొక్క సపోర్ట్ అనేది నేను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోను. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు బీసీ అభ్యర్థులను ముందుండే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఉంచకపోతే ఎలా ఉండబోతుంది? సో తప్పనిసరిగా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, కామారెడ్డి డిక్లరేషన్ 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి, అది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లోపల అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చెప్తుంది. బట్ మొన్న రీసెంట్గా ఏదైతే ఈ ప్రస్తుత గవర్నమెంట్ రూపొందించినటువంటి బిల్లులో కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మాత్రమే కాదు, విద్యా ఉపాధిలో కూడా రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి ఆ బిల్లును చట్టంగా మార్చి దాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి దరిమిల ఇప్పుడు అది అంటే 42% రిజర్వేషన్స్ కనుక ఒకవేళ బీసీలకు ఇస్తే మనకేదైతే ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో, అంటే భారతదేశం లోపల ఎట్టి పరిస్థితుల లోపల 50% రిజర్వేషన్స్ ఆ క్యాప్ ఏదైతే ఉందో అది మించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి దరిమిల మరి 42% బీసీలకి రిజర్వేషన్లు ఇస్తే 50% దాటే అవకాశం ఉంది. కాబట్టి మరి దాటినటువంటి కాంటెక్స్ లోపల ఈ బిల్లు ఏదైతే ఉందో ఇది చట్టమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ రాష్ట్రపతి యొక్క అసెంటుతో దాన్ని ఒకవేళ మనకు భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి 9th షెడ్యూల్ లోపల కనుక అంటే అందులోపల పెడితే ఇంక్లూడ్ కనుక చేస్తే దానిపైన న్యాయ సమీక్షకు అవకాశం లేదు. కాబట్టి దాని కోర్టు లోపల ఎవరు కూడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదు. మీరు చూస్తుంటారు తమిళనాడు గవర్నమెంట్ కూడా గతం లోపల 1991-92 పీరియడ్ లోపల మనకు 69% రిజర్వేషన్స్ ఇప్పుడు తమిళనాడు లోపల ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అంటే 50% దాటినాయి. 50% దాటితే ఎట్టి పరిస్థితుల లోపల ఒక వ్యక్తి సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో కనుక ఛాలెంజ్ చేస్తే దాన్ని కొట్టేసే అవకాశం ఉంటుంది. అది దాటుతుంది. కాబట్టి తమిళనాడు గతం లోపల కేంద్ర ప్రభుత్వం పైన బాగా ప్రెషర్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ బిల్లు ఏదైతే ఉందో తమిళనాడు లోపల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని 9th షెడ్యూల్ లోపల పెట్టే విధంగా ప్రెషర్ చేసింది. మరి ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బిల్లును అయితే యాక్సెప్ట్ చేసింది. మనకు శాసనసభ యాక్సెప్ట్ చేసింది, గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ కేంద్ర ప్రభుత్వం పైన ప్రెషర్ కనుక చేస్తే ఈ ప్రస్తుత బిల్లు 42% సంబంధించి ఒకవేళ 9వ షెడ్యూల్లో పెడితే తప్పనిసరిగా చాలామంది బీసీలకి విద్య లోపల, ఉపాధి లోపల, అదేవిధంగా రాజకీయాల లోపల మంచి అవకాశాలు భవిష్యత్తు లోపల వచ్చే అవకాశం ఉంది. ఇది బీసీ నినాదం అనేది గట్టిగా ఉంది అని ప్రభుత్వం నమ్ముతుందా? ఎందుకంటే అవకాశాలు బీసీకి ఇచ్చిన సందర్భం చూసాము. 100% వర్ధన్ గారు, 100%. ఎందుకంటే మన ఎలక్షన్సే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడు లేని విధంగా బీసీ నినాదం ఏదైతే ఉందో, బీసీ వాదం ఏదైతే ఉందో నార్త్ తెలంగాణ మొత్తం కూడా మారుమోగిపోయింది. మరి మొన్న రీసెంట్గా ఏదైతే కాస్ట్ సెన్సస్ ఈ ప్రభుత్వం చేసిందో, సో చేసినటువంటి ఈ ప్రభుత్వం ఆల్మోస్ట్ 56% బీసీ పాపులేషన్ మనకి ఈ రాష్ట్రం లోపల ఉన్నది. అంటే సుమారుగా ఒక 2 కోట్ల జనాభా, 3,80,00,000 జనాభాలో సుమారుగా ఒక 2 కోట్ల జనాభా బీసీల జనాభా ఈ రాష్ట్రం లోపల ఉన్నది. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల మేమెంతో మాకంతా, మా జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే వాదం గ్రామాన, మండలాన, జిల్లాన ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ వాదం ఈ మధ్యలో చాలా బలపడింది. కాబట్టి ఆ బలం అనేది తప్పనిసరిగా ప్రభుత్వాలపైన ఉంటుంది, వివిధ రకాల రాజకీయ పార్టీలపైన ఉంటుంది. కాబట్టి రేపు భవిష్యత్తు లోపల ఇప్పటి వరకు ఒకవేళ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 42% బిల్లుకు ఇంకా ఎలాంటి రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి లేదు. కాబట్టి మరి తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 42% పార్టీల ప్రాతిపదికన, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎట్సెట్రా XYZ ఏదైనా కావచ్చు, పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. మరి ఈ 42% రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు
వాళ్లకు నచ్చిన విధంగా కాకుండా ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అన్ని పొలిటికల్ పార్టీలు ఒక దగ్గర కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోనరావుపేట ఉంది, ఇది కోనరావుపేట లోపల బీసీ అంటే అన్ని పార్టీలు ఇక్కడ బీసీలకు ఇవ్వాలి. కోనరావుపేట లోపల బీఆర్ఎస్ ఓసీకి ఇచ్చి, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చి, నెక్స్ట్ బీజేపీ ఎస్సీకి ఇస్తే అది కాదు, అది రిజర్వేషన్ అన్నారు. సో అట్లా ఏమవుతుంది, మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్, ఓసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి బీసీలను ఎస్సీలను ఓడించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే రిజర్వేషన్ అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంటేషన్ లోపలికి రాలేదు. కాబట్టి పార్టీలు విఘ్నతతో విచక్షణతో 42% రిజర్వేషన్లు ఈ రాష్ట్రం లోపల ఏకీకృత ప్రాతిపదికన ఏకాభిప్రాయంతో ఈ పర్టికులర్ సర్పంచ్ బీసీ అంటే అన్ని పార్టీలు బీసీ ఇవ్వాలి. అఫ్కోర్స్ మనకు సర్పంచ్కు పార్టీ టికెట్ ఇవ్వరు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ బీఫామ్ ఉంటుంది. కాబట్టి ఈ కాంటెక్స్ లోపల అన్ని పార్టీలు ఒకే స్థానం లోపల ఒకే విధమైనటువంటి నేపథ్యాన్ని, ఒకే విధమైనటువంటి డిసిషన్ తీసుకుంటే అది అందరికి బెనిఫిట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. తప్పనిసరిగా బీసీ వాదం అనేది అన్ని రాజకీయ పార్టీలపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉన్నది. చూపడం వల్లనే మీరు చూస్తుంటారు, మొన్న మీరు అన్నారు కదా, మొన్న ఇచ్చినటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ 3 పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. మరి 3 పోర్ట్ఫోలియోస్ లోపల 2 ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, దానిలో ఒక మాల, ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 2 పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. ఒకటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాకిటి శ్రీహరి గారికి ఒక పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. మన ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలు వీళ్ళకి ఇస్తాం అని చెప్పేసి చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. అంటే మీకు వచ్చిన ఓటింగ్ 64,000 ఓట్లు ఏది ఉందో ఆ ప్రభావం పడ్డది అంటారా? ప్రభుత్వం 100% ఇప్పుడు 3 ఇచ్చారు మన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత. ఆ ఇచ్చినటువంటి 3 లోపల ఒక్కరు కూడా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల లోపల అగ్రవర్ణాలు పక్కన పెట్టారు. ఒక ఎస్టీ కాంబినేషన్, ఒక ఎస్సీ కాంబినేషన్, ఒక బీసీ కాంబినేషన్. అంటే 3కి సామాజిక న్యాయం దిశగా సోషల్ ఇంజనీరింగ్ను పాటిస్తూ ఆ ప్రభావం అయితే మనము చూపెట్టగలిగినాం. కాబట్టి భవిష్యత్తు లోపల కూడా మంచి అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. దానిలో భాగంగానే ఈరోజు కోనరావుపేటకు మనం రావడం జరిగింది. ఇక్కడ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి ఒక ఆఫీస్, ఒక మండల స్థాయి లోపల ఇలాంటి ఆఫీస్ను ఏర్పాటు చేయడం నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. అది మా మిత్రుడు, మా సోదరుడు దండు వినోద్ ఆధ్వర్యం లోపల ఏర్పాటు కావడం జరిగింది. అండ్ వాళ్ళ టీం అంతా కూడా గతం నుంచి ప్రస్తుతం వరకు అంటే బీసీ సమాజం లోపల ఒక చైతన్యాన్ని తీసుకురావాలి, జాగృతపరచాలి బీసీ సమాజాన్ని అని చెప్పేసి గతం నుంచి ఈ టీం అంతా కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఉన్నది. మరి వీళ్ళు ఇంకా భవిష్యత్తు లోపల రాజకీయాల లోపలికి వచ్చి వీళ్ళు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, భవిష్యత్తు లోపల ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా కావాలి. ఎందుకంటే యూత్ పాలిటిక్స్ లోపలికి వస్తే తప్పనిసరిగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది సమాజం లోపల ఉంటుంది. ఓకే, ఒకటి చెప్పండి, 2029 అసెంబ్లీ ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదన ఇదే, ఆ విషయాన్ని జాజుల శ్రీనివాస్ గారు ప్రముఖంగా తీసుకొస్తున్నారు. ఆ బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్ని పార్టీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయా? బీసీ వాదంతో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటే 2029 అసెంబ్లీ ఎలక్షన్? 100%. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ రాష్ట్రం లోపల 2 కోట్ల మంది బీసీ జనాభా ఉన్నది. 56% బీసీ పాపులేషన్ అకార్డింగ్ టు కాస్ట్ సెన్సస్ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి కాస్ట్ సెన్సస్ చెప్తున్నది. మరి ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు తప్పనిసరిగా బీసీ ముఖ్యమంత్రి ఆల్రెడీ బీజేపీ పార్టీ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. మరి ఇంకా ఎన్నికల వాతావరణం, ఇంకా ఆ ఫీవర్ ఇంకా రాలేదు. కాబట్టి మరి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తప్పనిసరిగా పొలిటికల్ పార్టీలు కూడా ముందుకొచ్చి బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదాన్ని ఎత్తుకోవాల్సిందే. ఒకవేళ ఎత్తుకోని పక్షం లోపల బీసీలకు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అనేక సంఖ్య లోపల అంటే మోర్ దాన్ 42% సీట్లనైనా తప్పనిసరిగా అలకేట్ చేయాల్సిందే. మరి అది తప్పనిసరిగా భవిష్యత్తు లోపల జరుగుతుందని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను. ఓకే, కొత్తగా అంటే సమాజానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఒక EEE ఫార్ములాని కొత్తగా తీసుకొచ్చారు. అదేంటి, దాని గురించి ప్రజలకి రైట్. ఆ EEE ఫార్ములా ఏంటి అంటే బీసీ సామాజిక వర్గం అనేది ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించి. గతం లోపల ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలా ఉద్యమాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఆ ఉద్యమాల ఫలితంగా వాళ్ళ హక్కులు పరిరక్షించబడ్డాయి. ఆ హక్కుల ఫలితంగా రాజ్యాంగ పరిరక్షణలు కూడా వచ్చాయి. మరి బీసీ సామాజిక వర్గం అటు కాకుండా ఇటు కాకుండా మధ్య మార్గంగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం. ఇందులో ఐక్యత లేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో వీళ్ళని తొక్కేసేటువంటి పరిస్థితి గతం నుంచి ప్రస్తుతం వరకు మనం చూస్తున్నాం. ఇది భవిష్యత్తులో ఎట్టి పరిస్థితి లోపల జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో బీసీ ప్రజలారా,
నేను మీ ద్వారా యోయో టీవీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాను. సో EEE ఫస్ట్ ఈ ఫర్ ఎడ్యుకేషన్. మన పిల్లలందరినీ కూడా మంచి చదువులు చదివిద్దాం. చదువు లోపల వాళ్ళని విఘ్నులను నిష్ణాతులను చేసే ప్రయత్నం చేద్దాం. చదువు బాగా చదివితే రెండవ ఈ సాధ్యపడుతుంది, ఎంప్లాయ్మెంట్. చదివిన వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే వాళ్ళు బలంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే అవకాశం ఉంది. కాబట్టి ఏ పరిస్థితినైనా తట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి మూడవ ఈ సాధ్యమవుతుంది. ఆ ఈ పేరు ఏంటంటే ఎలక్షన్స్ లోపల పోటీ చేయడం. కాబట్టి ఎలక్షన్స్ లోపల పోటీ చేయడం అంటే ఎప్పుడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, పొలిటికల్ పవర్ ఈజ్ అ మాస్టర్ కీ ఫర్ ద డెవలప్మెంట్ అని చెప్పేసి. మరి ఈ ఎలక్షన్స్ లోపల పోటీ చేస్తే రాజకీయ అధికారం వస్తుంది, రాజకీయ పరంగా శక్తిగా మారే అవకాశం ఉంది. మరి ఎప్పుడైతే రాజకీయ శక్తిగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు మారుతారో అప్పుడు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి రాజకీయంగా బీసీ ప్రజలందరినీ కూడా ఎదుగుదాం. భవిష్యత్తు తెలంగాణ లోపల ఒక శక్తిగా రాజ్యాధికారం దిశగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది మొత్తానికైతే రానున్న 2029 అసెంబ్లీ ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి అన్ని పార్టీలు ప్రకటించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతను, ముఖ్యంగా బీసీలను ఎలక్షన్లో పోటీలో ఉండే విధంగా సూక్తులు ఇస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో వర్ధన్, యోయో టీవీ, రాజన్న సిరిసిల్ల నుండి.